అమ్మో ఆడ అన్నీ కనిపిస్తే ఏం కొనాలో అర్థం కాదు. రాసుకున్నది మంచిది లిస్టు. ఏం కావాలా? ఇంట్లోకి 2 చెంబులు, ఒక బకెట్, గల్మ కాడేసుకునే తట్ట, మా సత్తగానికి సరిపోయేటట్టు పెద్ద తట్టి కొనాలి. చలి కూడా బాగా పెరిగింది. ఒక రగ్గు ఇంకేం కొందాం ఇంకా? అరే గడియారం ఖరాబ్ అయింది ఇంటికాడ. గడియారం ఇంకా ఇంకా మెడలు వేసుకునేందుకు 2 గిల్టు గొలుసులు కొనుక్కోవాలి. ఎప్పటి సందో అనుకుంటున్నా. ఏంద్రా సత్యం అంటున్నావు? ఏంది సౌరమా? ఒరే సత్తిగా నీ అవ్వ ఎప్పుడు నా మిన్నే. ఆ బోడగుండుకు అసలే ఇంటికెళ్ళి వెరగకుంటే ఏదైనా నూనె కొనుకొస్తా, పీడ పోతుంది. పోరడిపించిన వాడద్దు. ఏడున్నా చీ అవ్వ మూడంతా ఖరాబ్ చేసిండు. పట్నంలా పెద్దంగడి సురువైందిగా. మంత్రులు ఈటెల రాజేందర్ అన్న కేటీఆర్ సార్ వై షాల్ చేసిండ్రు. మంచిగా చిన్న రైలు బండిలో కూర్చొని అంగడంతా తిరిగొచ్చిండ్రు. పతేడిట్లా 77 ఏళ్ల సంధి నడుస్తుంది అంగడి. మళ్ళా నెల 15వ తారీఖు దాకా దినం నడుస్తూనే ఉంటది. 2500 షాపులు పడ్డాయి. మనోళ్లే కాదు, రాజస్థాన్, గుజరాత్, తమిళనాడు, కేరళకెళ్ళొచ్చి కూడా దుకాణాలు తెరిచిండ్రు. ఈడ దొరకని వస్తువు అంటే ఉండది. గుండు సూదు కాంచెల్లి గడ్డపార దాకా, ముక్కు తుడుచుకునే దస్తుల నుంచి దుప్పట్ల దాకా, అగ్గిపెట్టె నుంచి వంట గిన్నెల దాకా ఏది కావాలన్నా దొరుకుతుంది. కాకుంటే తిరిగే ఓపుకుండాలే. ఆట బొమ్మలు చూస్తే కొనిచ్చదా కూకోరు పోరగాన్లు. ఎక్కి మురుస్తందుకు రంగుల రత్నం రెడీగుంటది. తిరిగి తిరిగి కాలు గుంచితే మంచిగా కమ్మటి తీయటి తిండి తినొచ్చు. శనారం ఐతారం అయితే మా జోరుగా నడుస్తుంది అంగడి. అయ్యో పెద్ద నోట్లకు చిల్లర దొరుకుతుందో లేదో అని నారాజు కాకుండ్రి. కారట్లు గీకే మిషన్లు బొచ్చెడు పెడుతుండ్రు. కొందరైతే కొనే తక్కువ, చూస్తందుకు పోయేదే ఎక్కువ. 45 రోజులు నడుస్తుంది. మెల్లగా ఈలు చూసుకునే పోయిరాన్రి, తొందరేం లేదు.